నీ ఇంట్లో ఏ గదిలో నువ్వు ఉన్నప్పుడు అలాంటి అనుభూతులు కలుగుతున్నాయో ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేయండి. ఆ గదిలో కూర్చొని ఆ కుక్కల్ని బంధించండి. యేసు నామంలో, యేసు రక్తంతో బంధించండి. అవసరమైతే దైవజనుని లేకపోతే విశ్వాసులు నలుగురిని కూర్చోబెట్టుకొని అక్కడ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, రెగ్యులర్గా ప్రార్థన చేయండి. జంప్ అయిపోతాయి మొత్తం. ఇది చాలా కీలకమైంది. ఎంతమందికి అర్థమైందో ఏమో నాకు తెలియదు, కానీ నేను చెప్పింది మాత్రం వాస్తవిక అనుభవం. అయితే వాటికి భయపడమని నేను మీకు చెప్పలా, వాటిని బలవంతంగా వెళ్ళగొట్టండి అని చెబుతున్నాను నేను. అవి ఊరు బయట మర్రి చెట్టు త్వరల్లో పాడుపడ్డ బంగళాల్లో ఉండవు. ఒరిజినల్గా క్రైస్తవుల ఇళ్లలోనే ఉంటాయి. క్రైస్తవులు ముఖ్యంగా పాస్టర్ల ఇళ్లలో ఎక్కువ ఉంటాయి. పాస్టర్లో చిక్కకపోతే పాస్టర్ల పిల్లల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాయి. కాబట్టి జాగ్రత్త. వాటి డ్యూటీ సైతానుగా రోజు 1 డజన్ దెయ్యాలకు కనీసం 2 డజన్ల దెయ్యాలకు మన మీద డ్యూటీలు పెడతా ఉంటాడు వాడు. అందుకే అందరికీ చెబుతున్న తస్మాత్ జాగ్రత్త. దేవునికి మహిమ. అమ్మయ్యా, ఆ కుక్కల సంగతి ఏమో కానీ ముందు నడువులు జరుపుకునే బాబా దేవస్థానం. కళ్ళు మూసి తలలు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపేక దేవా, నీకు స్తోత్రములు 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 మా నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ నీ బిడ్డలందరినీ తోడుకొని వచ్చి చాలా విలువైనటువంటి విషయాలను హెచ్చరించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. బలాత్కారులు పరలోక రాజ్యమును ఆక్రమించుకుంటున్నారు అన్న మాటల నుంచి నిజంగా కొన్నిటిని బలవంతంగా మేము వదిలించుకోవాలని 4 సంగతులు నీవు మాట్లాడావు. నీ రక్షణ విషయంలో అడ్డగించే వాటిని బలవంతంగా వదిలించుకోవాలి. నీ సేవ విషయంలో అడ్డగించే వాటిని బలవంతంగా వదిలించుకోవాలి. అంతేకాదు, నీకు మాకు మధ్య అడ్డుగా వచ్చే వాటిని కూడా బలవంతంగా తొలగించుకొని నీకు దగ్గర కావాలి. 4వది, మమ్మల్ని మానసికంగా గందరగోళానికి గురి చేసి చావు సంబంధమైన ప్రేరణలను తీసుకొచ్చి మనశ్శాంతి లేకుండా చేసే మానసిక పరమైన దాడులను కూడా బలవంతంగా ఎదిరించి ఆ పరిస్థితులు మార్చివేయాలనేటువంటి 4 అద్భుతమైన సంగతులు మాకు అందించినందుకు నీకు స్తోత్రములు 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 ప్రభువా. మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. ఇంతమంది బిడ్డలు ఎవరెవరు ఏ శారీరక మానసిక ఆత్మీయ సమస్యల్లో ఉన్నారో, ఏ వ్యాధుల్లో, ఏ జబ్బుల్లో, ఏ బాధల్లో, ఏ కలతల్లో, ఏ కన్నీళ్లలో, ఏ శ్రమలో, ఏ వేదనలో, ఏ అప్పులలో, ఏ ఇబ్బందులలో, ఏ కేసులలో, ఏ కష్టాలలో ఉన్నారో, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ప్రయత్నాలు విఫలమై అల్లాడుతున్నారో, దయచేసి వారికి సహాయం చేసి ఈ ఉపవాస కూటాల ఫలం వారు స్పష్టంగా యేసు నామములో అనుభవించుదురుగాక. వారు ఆదివారం సాక్ష్యాలతో రావాలి ప్రభువా. అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, గొప్ప క్రియలు జరగాలి యేసు నామములో. ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు వినబడాలి. ఈ బిడ్డలని బాగు చేయండి, రోగాలను స్వస్థపరచండి, అప్పులను తొలగించండి, ప్రయత్నాలు సఫలపరచండి, కన్నీరు తుడవండి. గొప్ప ఉజ్జీవం ముందు రోజుల్లో రగిలించండి. అనేకుల్ని సేవకు సిద్ధపరచండి. అనేక మంది రక్షింపబడి నీ సేవకు సిద్ధమవ్వాలి. పరిచారకులు కావాలి, ప్రార్థనా బృందాలు నడపాలి, సేవ 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 చేయాలి. మా బిడ్డల్ని బలపరచండి. వారి చేత నుంచబడిన నూనె నీ రక్తముగా మార్చండి. అది రోగులకు రాసి ప్రార్థించినప్పుడు ప్రార్థన విని నీవు వారిని స్వస్థపరిచి అద్భుతమైన సాక్ష్యాలను రప్పించు. యేసయ్యా, నీవే మా సమస్తం అయ్యా. కనికరించి మా బిడ్డలను పేరు పేరున నీ చేతితో ఆశీర్వదించు. నీ చేతులను వారికి తాకించి నీవు వారిని స్వస్థపరచు, శుద్ధులను గావించు. నీ రక్త ప్రోక్షణ మా అందరి మీద జరిగించు. నీ ఆశీర్వాదం మా అందరికీ నీ దయచేయి అయ్యా. బిడ్డలందరూ తెచ్చిన నూనె నీ శక్తితో నింపబడాలి, నీ ప్రభావంతో నింపబడాలి, నీ రక్తముగా మార్చబడాలి. కనికరించు. అలాగే రక్షణకు సిద్ధపడిన బిడ్డలకు నీవు నీ చేతులతో బాప్తిస్మం ఇవ్వయ్యా, నీ పరిశుద్ధాత్మనివ్వయ్యా. అలాగే నా ప్రభా, బిడ్డలకు ప్రేమ విందు కార్యక్రమం ఉంది. ఆ విందు ఏర్పాటులో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పరిచారకులకు బిడ్డలందరూ సహకరించి క్రమంగా ఆహారము తిని సంతోషి బిడ్డలు మొదలు వృద్ధుల వరకు నీ కృప, క్షేమం, కాపుదల, భద్రత, నెమ్మది, ఆదరణ, సమాధానం, స్వస్థత కలిగించు.
విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరిచి నీ సన్నిధి సమాధానం మాకుంచి సహాయము చేయమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికిని సదాతోడై నిత్యత్వంలో చేరు పర్యంతము నడిపించునుగాక. ఆమేన్. ఈ ఆశీర్వాదం విశ్వాసులందరికీ నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. విశ్వాసగణమంతటిని ఆశీర్వాదకరంగా నా తండ్రి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. లైవ్ ద్వారా వీక్షించే బిడ్డలను కూడా నా తండ్రి దీవించునుగాక. ఆమేన్. సేవకుల సేవా పరిచర్యలు నజరేయుడగు యేసు నామములో ఇది మొదలుకొని ఆశీర్వదించబడి అవి విస్తరించునుగాక. ఆమేన్. అభివృద్ధి చెందునుగాక. ఆమేన్. అనేక ఆత్మలను రక్షించుటకు నీ బిడ్డలను శక్తివంతులను చెయ్యి యేసు నామములో. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే జయం. జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 హల్లెలూయా.